అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనైట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్ప్లెనేషన్, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లైక్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ ఫస్ట్ ఫిల్మ్ ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అవునా కదా? చాలా మంది అనుకుంటున్నదేమి, ఒకరు ప్రశాంత్ నీలు, తర్వాత సందీప్ రెడ్డి వంగ. వీళ్ళిద్దరిలో ఒకరు అకిరానందన్కి ఫస్ట్ సినిమా తీస్తారు, ఇంట్రడ్యూస్ చేస్తారని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితే అవుతుంది. కానీ ఇది జరిగే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ తర్వాత ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరూ ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండే హీరోస్తో అయితే సినిమాలు అయితే తీస్తున్నారు. మంచి పెద్ద పెద్ద హీరోస్తో. అవునా కదా? ఒక పాన్ ఇండియన్ హీరోస్తో సినిమాలు అయితే తీస్తున్నారు. అలాంటి డైరెక్టర్స్ ఒక కొత్త హీరోని, ఒక కొత్త పిల్లవాడిని తెచ్చి హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఇది జరిగే పని కాదు. దీన్ని వదిలేయాల్సిందే. ప్రశాంత్ నీల్ కానీ, తర్వాత సందీప్ రెడ్డి వంగ కానీ అకిరానందన్తో సినిమా తీయరు 100% అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇక దాని తర్వాత అకిరానందన్ కోసం ఒక పెద్ద ప్రొడ్యూసర్ శేఖర్ కమ్ముల దగ్గరికి పోయి అకిరానందన్ కోసం ఒక మంచి కథ ఏమన్నా ఉంటే చెప్పు అని అయితే అడిగాడంట. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితే అవుతుంది. ఇది నిజమేనైతే నాకైతే అనిపిస్తుంది. ఒక పెద్ద ప్రొడ్యూసర్ అంటే శేఖర్ కమ్ముల ఒక మంచి బ్రాండ్ ఉండే డైరెక్టర్ అని మనకంతా తెలుసు. ఒక మంచి పేరుండే డైరెక్టర్. అవునా కదా? చాలా అంటే చాలా మంచి సినిమాలు అయితే తీశాడు. అకిరానందన్కి ఏమన్నా సినిమా తీస్తే ఒక లెక్కలో చెప్పాలంటే మామూలు కమర్షియల్ కన్నా ఒక పెద్ద కమర్షియల్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒక మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఇక దుమ్ము దులిపేస్తుందని చెప్పొచ్చు కలెక్షన్స్‌లో. ఇది ఏమన్నా జరుగుతుందా లేదా చూడాల. అంటే శేఖర్ కమ్ములో కూడా అకిరానందన్‌తో సినిమా తీయాలని అనుకుంటున్నాడని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది పక్కన పెడితే ఒక ప్రొడ్యూసర్ అయితే శేఖర్ కమ్ములనైతే అడిగాడంట, ఒక మంచి కథ ఉంటే చెప్పు అని. అంటే శేఖర్ కమ్ముల అకిరానందన్‌ని ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చెయ్యొచ్చు, అంటే అకిరానందన్‌ని ఇంట్రడ్యూస్ చెయ్యొచ్చు, అంటే చేసే ఛాన్స్ అయితే ఉందనైతే నేనైతే చెప్తున్నా. దాని తర్వాత ఇక సెకండ్ డైరెక్టర్ ఎవరంటే అది అడవిశేషు. అడవిశేషు కూడా మంచి సినిమాలైతే తీశాడు. గూఢచారి, క్షణం, తర్వాత ఇది మేజర్. ఈ 3 సినిమాలకి కథ అందించిండేది అడవిశేషునే. చాలా అంటే చాలా డిఫరెంట్ స్టోరీస్‌తో చాలా అసలు విపరీతంగా డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. మామూలుగా ఉండవు స్టోరీలు. చాలా అంటే చాలా అద్దిరిపోయుంటాయి. ఈ క్షణం గాని, తర్వాత మేజర్ గాని, తర్వాత గూఢచారి. చాలా అంటే చాలా డెప్త్‌లో అయితే ఉంటాయి. చాలా బాగున్నాయి. అవునా కదా? 2, 3 సినిమాలకి స్క్రీన్ ప్లే కూడా చేశాడు. అది కాకుండా అడవిశేషు తర్వాత అకిరానందన్ వీళ్ళిద్దరూ కలిసి చాలా చోట్ల తిరిగారు. వీళ్ళకి మంచి ఫ్రెండ్‌షిప్ అయితే ఉంది. అడవిశేషు ఏమన్నా అకిరానందన్ ఏమన్నా ఇంట్రడ్యూస్ చేస్తాడా? అడవిశేషు ఏమన్నా అకిరానందన్‌ని ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తాడనే డౌట్ కూడా వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే జరుగుతుండేది. శేఖర్ కమ్ముల తీస్తాడా? లేకపోతే అడవిశేషు తీస్తాడా? వీళ్ళిద్దరిలో ఎవరైనా అకిరానందన్‌ని ఇంట్రడ్యూస్ చేయొచ్చనైతే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అకిరానందన్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు కాబట్టి చాలా మంచి ఆల్రెడీ క్రేజ్ ఉంది కాబట్టి, ఈ కాలంలో విపరీతంగా పిచ్చ క్రేజ్ ఉంది కాబట్టి ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ అయితే నేర్చుకున్నాడంట అకిరానందన్. తర్వాత యాక్టింగ్ స్కూల్‌లో యాక్టింగ్ అయితే నేర్చుకుంటున్నాడు. చివరి దశలో లాస్ట్ స్టెప్‌లో అయితే ఉన్నాడంట అకిరానందన్. శేఖర కమ్ముల కాకుండా, లేకపోతే అడవిశేషు కాకుండా వేరే ఎవరన్నా చాలామంది అకిరానందన్‌తో సినిమా తీయాలని అయితే అనుకుంటారు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు కాబట్టి. ఆ టైంలో ఓకేనా? ఆ టైంలో ఏ డైరెక్టర్ అన్నా వచ్చి ఒక మంచి స్టోరీ చెప్పేసి నీతో సినిమా తీస్తాను అంటే, ఆ టైంలో అకిరానందన్‌కి ఏమైనా ఇష్టమైతే ఒకవేళ వేరే డైరెక్టర్స్ కూడా సినిమా తీసే ఛాన్స్ అయితే ఉంది. ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. దీంట్లో ఏమంటే అకిరానందన్ పక్కన పెడితే బాలకృష్ణ కొడుకు అవును కదా? మోక్షజ్ఞ 5, 6 సంవత్సరాల నుంచి రిపోర్ట్స్ వస్తానే ఉన్నాయి. అది ఎప్పుడొస్తుందో సినిమా తెలీదు. అవును కదా? ఆ డైరెక్టర్ తీస్తాడంట, ఈ డైరెక్టర్ తీస్తారనే గడిపేసాయి సంవత్సరాలే. కానీ ఇప్పటికి సినిమా మాత్రం రాలేదు మోక్షజ్ఞది. అవునా కదా? కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు సినిమా త్వరగా రావాలని అయితే మనమైతే కోరుకుందాం. ఈవెన్ మోక్షజ్ఞ సినిమా కూడా త్వరగా రావాలని అయితే మనమైతే కోరుకుందాం. ఇంకా మంచి టాపిక్స్‌తో మంచి సినిమా అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.